యాక్చువల్లీ జూన్ స్టార్టింగ్ నుంచి అడ్మిషన్స్ జరగడం అవుతూ ఉంటాయి. అప్పటి నుంచి అయితే నాకు ఎమ్మెల్యే గారి నుంచి అతని కార్యకర్తల నుంచి అడ్మిషన్స్ పరంగా చాలా వేధింపులు జరిగాయి. దాన్ని బేస్ చేసుకొని అలాగా చాలా రకాల నెక్స్ట్ అదర్ దెన్ వేధింపులు కూడా జరగడం స్టార్ట్ అయ్యాయి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి. అంటే వేరే వేధింపులు అంటే ఎలాంటి వేధింపులు? రాత్రి సమయాల్లో మిమ్మల్ని కార్యాలయాలకు పిలవడం, వీడియో కాల్స్ చేయడం అట్లాంటివి విన్నాను. ఏమైనా చేశారు అట్లాంటివి? అవునండి, అలా కూడా చేశారు. ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ నెపం పెట్టుకొని అతని పార్టీ కార్యాలయానికి ఆమ్దార్ వలస పిలిపిస్తూ ఉంటారు. పిలిపించి ఇంకా అమ్మాయిలమని కూడా చూడకుండా మమ్మల్ని 10:30, 11 వరకు ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ప్రతిసారి కూడా చేస్తూనే ఉంటారు అతను. అంటే ప్రధానంగా పిలిపించి ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? అడ్మిషన్స్ అని నెపం మాత్రం పెట్టుకొని పిలిపిస్తారు సార్. దాన్ని బేస్ చేసుకొని ఇంకా చాలాసేపు అక్కడ అలా మమ్మల్ని ఉంచుతారు. ఉంచి ఇంకా రకరకాలుగా మరి చెప్పడానికి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. 10:30, 11 వరకు ఉంచిన సందర్భాలు ఉన్నాయండి. వీడియో కాల్స్ కూడా అడ్మిషన్స్ అని ఏదైనా అడ్మిషన్ అని పేరు ఒకటి పెట్టేస్తారు. వీడియో కాల్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అలాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని వీడియో కాల్స్ చేయాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యే గారికి లేదు. అయినా కూడా అతను ఆ రకంగా చేయడము, మేము లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా వీడియో కాలే ఎమ్మెల్యే గారు చేయమన్నారు అని చెప్పి అతని యొక్క కార్యకర్తలు మాకు ముందే చెప్పి మీరు ఖచ్చితంగా ఇప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే మీరు ఒంటరి మహిళగా ఉన్నారు, దానివల్లే ఇలా చేశారా? ఇంకా నియోజకవర్గంలో మరికొంతమంది మహిళలు ఇంకెవరిపైన వేధింపులకు గురవడం అట్లాంటివి ఉన్నాయి? చాలా మంది అయితే చెప్పారండి. చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు. ఇతని వలన ఇలాంటి వేధింపులకైతే, శారీరకమైన వేధింపులకైతే గురవుతూనే ఉన్నారు. నేను కూడా చాలా విన్నాను. అదే మండలంలోని ఇంకా అతని నియోజకవర్గంలో చాలా మంది ఆడవాళ్ళు వేధింపులకి గురయ్యారు. చాలా మంది మహిళా ఉద్యోగులు వేధింపులకు గురై చాలా సఫర్ అవ్వడం అయితే నేను విన్నాను. అదే పరిస్థితి ఇప్పుడు నేను ఎదుర్కొంటానని నేనైతే కనీసం అనుకోలేదు. కేజీబీవీలో ఉన్న చాలా మంది సిబ్బంది కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు గతంలో కూడా. అవన్నీ కూడా నిజమేనండి. అంటే మీ పైన కులపరంగా కూడా ఏమైనా దూషించడం అట్లాంటిది ఏమైనా చేశారు? జూలై 1న అతని పార్టీ ఆఫీస్కి పిలిపించి ఎందుకో మరి తెలీదు చాలా భయంకరంగా అతను నా పట్ల ప్రవర్తించారండి. నానా రకాలైన మాటలు ఆడుతూ కులం పేరుతో దూషిస్తూ విపరీతమైన హెరాస్మెంట్ ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ మా అధికారైన ఏపీసీ గారు ఉన్నారు, నా తోటి అతన్ని నియోజకవర్గం కింద పనిచేసిన ఆమ్దార్ వలస బోర్డు ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాక్ష్యంగా ఉన్నారు. ఆ రోజు